సంచలనం సృష్టించిన బూర్ద్వాన్ పేలుళ్ల కేసులో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. దుండగులు ఏకంగా దర్యాప్తు సంస్థ అధికారులనే లక్ష్యంగా చేసుకున్నారు. దర్యాప్తు సంస్థ కార్యాలయాన్నే టార్గెట్ చేశారు. నిందితుడిని విచారిస్తున్న సమయంలోనే ఈ పేలుడు జరగడం గమనార్హం. టెర్రరిస్టులు రూటు మార్చారా? పేలుళ్లు జరిపి బీభత్సం సృష్టించడమే కాకుండా ఆ కేసుల విచారణను కూడా ప్రభావితం చేసే కుట్రలకు తెరలేపారా? అందుకే దర్యాప్తు అధికారులను టార్గెట్ చేసుకుంటున్నారా? బుర్ద్వాన్ బాంబు పేలుళ్ల కేసులో ఊహించని విధంగా చోటు చేసుకున్న బ్లాస్టింగ్ ఇదే చెబుతోందా? కోల్కతాలోని జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ కార్యాలయం సమీపంలో బాంబు పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి సిఆర్పీఎఫ్ క్యాంపస్ కూడా పాక్షికంగా దెబ్బతింది. సోమవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ఈ దుశ్చర్యకు పాల్పడ్డారు. బుర్ద్వాన్ పేలుళ్ల నిందితుడు అంజాద్ను ఎన్ఐఏ అధికారులు విచారిస్తున్న సమయంలోనే ఈ పరిణామం చోటు చేసుకుంది. సంచలనం సృష్టించిన బుర్ద్వాన్ బాంబు పేలుళ్ల కేసుపై ఎన్ఐఏ సీరియస్గా దృష్టి పెట్టింది. నిందితుల జాడ కోసం వేట ముమ్మరం చేసింది. ఈ క్రమంలో ఎన్ఐఏ అధికారులు, పశ్చిమ బెంగాల్ పోలీసులు జమత్ ఉల్ ముజాహిద్దీన్ బంగ్లాదేశ్ జేఎంబీకి చెందిన ఇద్దరు టాప్ కమాండర్లను అరెస్టు చేశారు. శనివారం పేలుళ్లకు ముఖ్య సూత్రధారిగా భావిస్తున్న సాజిద్ షేక్ రహమతుల్లా అనే నిందితుడిని అదుపులోకి తీసుకుని అతని నుంచి ఓటర్ ఐడి కార్డు, పాన్ కార్డును స్వాధీనం చేసుకున్నారు. నిందితుల కోసం గాలింపు చేపట్టిన క్రమంలో కోల్కతా విమానాశ్రయం సమీపంలో సాజిద్ షేక్ రహమతుల్లాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతనికి డబ్బిచ్చేందుకు వచ్చిన కొరియర్ను ఫాలో అయిన పోలీసులు చాకచక్యంగా రహమతుల్లాను అరెస్టు చేశారు. ఇది జరిగిన 2 రోజులకే మరో ఉగ్రవాద నాయకుడు అంజాద్ సిక్ఖాను ఎన్ఐఏ అదుపులోకి తీసుకుంది. అంజాద్ను విచారిస్తున్న సమయంలోనే బాంబు పేలుడు జరగడం గమనార్హం. పేలుడుపై ఎన్ఐఏ ఆచితూచి స్పందించింది. కేసు విచారణను తప్పుదోవ పట్టించేందుకు దుండగులు ఈ దుర్మార్గానికి ఒడిగట్టారని వ్యాఖ్యానించింది.